అందరికీ నమస్కారం. ఇంతకుముందే మన కేంద్ర మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కిషన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే లింగంబాయి గ్రామం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా తిరిగినాం. మా అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ కూడా బాధలు చెప్పుకున్నారు. ఈ బాధలు ఇక్కడనే కాదమ్మా, తెలంగాణ మొత్తం ఇవే బాధలు ఉన్నాయి. ఏమైందంటే ఈ కేసీఆర్ అబద్ధాలు ఆడి 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 టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు ఆడి ఆడి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చక మోసం చేసిరు. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ఏడమైనా గిదే తలకాయపోతుంది. మొదటి ప్రజా సంగ్రామం అయితే గిట్నే తిరిగినామమ్మా, 30 రోజులు తిరిగినాం. కానీ మెల్లగా లాస్ట్కి స్టార్ట్ అయిన లొల్లి. అబ్బా, కేసీఆర్ చేసిన మోసాన్ని గుర్తించారు. ఇక మోసానికి మోసపోయా ఈ కేసీఆర్ సంగతితో చూసుడే అని చెప్పి మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలందరూ వచ్చి గిట్నే తండోపతండ్లంతా వచ్చారు. శాలువలు కప్పిరు, హారతులు ఇచ్చిరు, సన్మానాలు వేసిరు, పూలదండలు వేసిరు. ఈ ఒక్కసారి కేసీఆర్ గుణపాఠం చెప్తాం. ఇన్ని రోజులు మోసం చేసిండు. అసలు ఓట్లు వేయాలంటేనే ఏర్పిద్దలే మాకు. ఎన్నికలప్పుడే వస్తారు, ఎన్నికల తర్వాత మళ్ళీ లాపత్తా లేకుండా పోతారు. ఎన్నికలప్పుడు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు, ఏం చేయరంటారు. ఇప్పుడైతే ఎన్నికలు లేవు అన్న, ఇప్పుడైతే ఎన్నికలు లేవు. ఇంకా 2 సంవత్సరానికి ఎన్నికలు లేవు. ఎన్నికల్లో నేను పోటీ అయ్యి ఇక్కడ మా కిషన్ రెడ్డి సార్ పోటీ అయ్యాడు. పోటీ చేస్తావా? ఎండలు కొడుతున్నాయి. ఎండలల్లో రాజకీయ నాయకులు బాగా బలిష్ట కేసీఆర్కే వేస్తున్నాం అంటాడు. అవునా కదా? ఇలా ఎండలున్నా కూడా కిషన్ రెడ్డి గారు నేను జమ్మూ కాశ్మీర్ పోయి ఇక్కడికి వచ్చింది. ఇవాళ మీ అందరు లింగంబాయిలో రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. రాత్రి 2 గంటలకు వచ్చిండు ఫ్లైట్లో. మళ్ళీ 3 గంటలకే లేచి మీ అందరు కలవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ అందరు కార్యకర్తలు, మా అక్కలు, చెల్లెలు అందరు కూడా మాకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. మా అందరి పక్కకు పెట్టి మీ బాధలు తెలుసుకోవడానికి ఎండలు తిరుగుతున్నాం. ఇప్పటి నుంచి 30 రోజులు తిరుగుతాం. ఎండలు తిరుగుతాం, మీ బాధలు తెలుసుకోవడానికే తిరుగుతున్నాం. కానీ కేసీఆర్ సార్ ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసిండు. ఎన్నికలప్పుడు ప్రచారం చేసిండు. ఎవడు? ఆర్డీఎస్ తెలుసా మీ అందరికీ? ఏం చేసిండు? ఆర్డీఎస్ ను ఆధునీకరిస్తా ఇక్కడ కూర్చేసుకొని కూర్చుంటున్నాడు. కూర్చున్నాడు వచ్చి మాకు కనబడ్డాడు ఇప్పుడు కేసీఆర్ సార్? చెప్పాలి, కనబడ్డా? కుర్చీ అబ్బో, కుర్చీ ఇరిగిపోదే. అబ్బో నువ్వు అమాయకుడు. నువ్వు కుర్చీ వెనక ఫెవికాల్ పెట్టుకొని కింద కూర్చున్నాడు మంచిగా. ఆ కుర్చీ పోతే బతుకుతాడే కేసీఆర్ సార్? బతుకుతారా కేసీఆర్ సార్? వీడికంతా కుర్చీ పోతే వీడికి అసలు మళ్ళా ఆర్డీఎస్ నేను ఈడ కాదే వరంగల్ పోతాడు. ఈ విలేకరులు ఉన్నారు అందరూ, పాపం వాళ్ళు కూడా మళ్ళీ బీదోలే. ఏడవైనా ఏం చేస్తాడు? విలేకరు అడుగుతారు ఇట్లా, సార్ మా డబుల్ బెడ్రూమ్ ఏమంటే అట్లా ఉరుకుతాడు. మంచిగా మాటలు చెప్తాడు. అంతా నమ్ముతాడు, గుద్దే గుర్తాడు కోట్లు. ఏం చేస్తాడు? డబుల్ బెడ్రూమ్ అడుగుతారు. అడగండి మా కిషన్ సార్ ఎంతో చెప్పాడు. డబుల్ బెడ్ రేపైతే తీసుకోపోండి అంటాడు. రేపు ఇంత తీసుకోపోండి అంటాడు. ఆ పక్క అటుపక్క ఇటుపక్క లీడర్లు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు. రేపు ఇయ్య అంటాడు. ఇక మళ్ళీ ఇయ్య అంటే వాళ్ళు దొరుకుతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఇక రాడిగా ఈ ఎలక్షన్లో రాడిగా ఏం చేస్తాడు? మళ్ళీ నమ్మేరికి నిజంగా వస్తారంటే రేపే వస్తున్నా కూర్చేసుకొని కూర్చుంటా, మరి గొర్రెపిల్లని కొత్తారు కదా అంటాడు. అప్పుడు మీ నమ్మకం, అరే గొర్రెపిల్లనే ఇవ్వమంటాడు ఏమన్నాడు సిపాయి. ఎవరు పక్కా ఇద్దరు వచ్చినా ఒకటి కూర్తారు. అక్కడ గొర్రెపిల్ల అంటే గొర్రె బర్ర అవుతుంది అది కదా. దావట్లేదు కుర్చీలు అదే విక్టర్ రాడిగా వచ్చేది వస్తాడా? మోసం చేస్తాడు. నీళ్ళు ఇస్తానంటే ఏమైంది అన్న? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాంతంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా కట్టిండా? ఒక్క అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండా? ఇయ్యడిగా ఇక మర్చిపోయి అసలు విషయం చెప్తున్నారు. ఇక మీ కరెంటు బిల్లు ఫస్ట్ నాడు చూడండి, మీ సంగతి తెలుస్తుంది. ఇక కరెంటు బిల్లు పెంచిండు. కరెంటు తెలుసా మీ అందరికీ? తెలుసా? ఇప్పుడు తెలియదు. ఫస్ట్ నాడు బిల్లు వచ్చాక మీకే కరెంట్ షాక్ వస్తుంది. ఆ బిల్లు మూడుతోనే కరెంట్ షాక్ వస్తుంది. 100 రూపాయల బిల్లస్తులకు 200 రూపాయలు వస్తుంది. 500 బిల్లస్తులకు 1000 రూపాయలు వస్తుంది. పొలం కాడ ఫ్రీ ఇస్తాడు, ఇంటికాడ వేస్తాడు కరెంట్ బిల్లు. అంతకుముందు అన్నాడు కళ్ళు మూసి తెరిచేవాడు కూడా కరెంట్ కడియా అన్నాడు. అన్నాడా? కరెంట్ కడియేస్తున్నా లేదా? కడియేస్తుండా? 24 గంటలు అంటాడు, 20 గంటలు ఫ్రీ ఇస్తాడు. ఇస్తున్నా? ఏమి ఇయ్యడు అన్న. 60,000 కోట్ల రూపాయలు కట్టాలి. మనకు ఫ్రీ కేసీఆర్ ఇస్తలేడు. కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తలేడు. కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఎప్పుడు నమ్మాలంటే మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఆయన పైసలు కడితే మీరు ఫ్రీ కరెంట్ అని నమ్మాలి. మనకు ఫ్రీ ఇస్తున్నా అంటున్నాడు, ఆడ పైసలు కడతలేడు. ఆడ పైసలు కట్టకుంటే రాబోయే రోజుల్లో మనకు కరెంట్ రాదు. ఇక
అందుకే ఇప్పుడు కడిగేస్తుండే రాత్రిపూట. నెక్స్ట్ ఏం చేస్తాడు, మొత్తానికి కడిగేస్తాడు కరెంట్. ఇక ఎందుకంటే నెక్స్ట్ అయినా గెలిచేది పీకెళ్ళలేదు. గెలుపుతారా ఆయన? 60,000 రూపాయలు కట్టాలి, 60,000 కోట్ల రూపాయలు కట్టాలని ఆడ కడతలేడు. ఫ్రీ ఇస్తాడు, పైసలు కడతలేడు కాబట్టి ఇలా కరెంట్ కడిగేస్తాడు. ఈయన ఆయనతో కట్టడు. ఇక కట్టకుంటే ఆయన కరెంటే రాదు. ఇంకా 2 సంవత్సరాలు ఎట్టో కష్టపడదాం. 2 సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీ ప్రభుత్వం గుర్తొస్తుంది. వస్తుందా? వచ్చినాక 60,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. పువ్వు గుర్తోళ్ళం కట్టాలి. మేము 60,000 కట్టినప్పుడు మీ కరెంటు ఫ్రీ ఎవరు ఇచ్చిన వాళ్ళు అవుతారు? బీజేపీ కదా. మరి మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది మనమే, కానీ కేసీఆర్ ఇవ్వలే ఫ్రీ కరెంటు. అందుకే రేట్లు పెంచుడు. నెలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు దొబ్బిపోవడానికి ఇలా కేసీఆర్ కరెంటు బిల్లు పెంచాడు. అన్న మామూలు విషయం కాదన్న. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు. ఇంకా బిల్లు రాలే. ఈ ఎండాకాలంలో ఫ్యాన్లు వేసుకుంటాం, కరెంట్ ఎక్కువ కాల్స్తాం. కరెంటు బిల్లు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది, అబ్బా మొన్న వచ్చి బీజేపీ వాళ్ళు పూర్తితో చెప్పారు ఇది వాస్తవం అని చెప్పి. ఇప్పటికి చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. చెప్పకుండా మళ్ళీ ఏం చెప్తాడంటే ఫస్ట్ నాడు మీకు కరెంటు బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు రాగానే ఏం చేస్తాడంటే మళ్ళీ కొత్త సమస్య తీసుకొస్తాడు. ఇక మొన్న ఏం చేసాడు, కరెంటు బిల్లు పెంచిండు. పెంచగానే ప్యాడీ అని చెప్పి ఢిల్లీ పోయాడు. కరెంటు బిల్లు తెలుసా పెన్షన్ మీకు ఎవరికైనా? తెలియదు. ఎందుకంటే ప్యాడీ అన్నాడు కదా. ఇప్పుడు కరెంటు బిల్లు చేతికి వస్తుంది. బిల్లు చేతికి రాగానే మళ్ళీ ఇంకోటి పట్టుకొస్తారు. ఇక మీ అందరూ మర్చిపోతారు. ఇక ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, 2 సార్లు పెంచిండు. ఎక్కువ తెలియదు. ఏడు ఎంత పెంచుతుండో ఏందో ఏం పత్తా ఉండదు, ఏముండదు. ఓ లెక్క పత్రం ఉండదు. కరెంటు బిల్లు పెంచాడు, కరెంటు కడి చేస్తాడు. దాని ఇంకా కడి చేస్తాడు, మోసం చేస్తాడు. ఇవాళ ఇంటికో ఉద్యోగం కిషన్ సార్ చెప్పాడు, ఇండ్లు ఇస్తాడు. మోడీ సార్ చెప్తే నచ్చినామమ్మా. మోడీ సార్ 3 రండి ఇండ్లు ఇవ్వమని చెప్పినాం. 1,40,000 ఇండ్లు ఇచ్చినాం. మరి లింగంబాయికి బాగా ఎంత వచ్చిందో. కానీ ఒక్కడు ముందు చెప్తున్నాను, లింగంబాయి అది చాలా పవర్ఫుల్ అట. అవునా కదా? చాలా శక్తివంతం అట. అవునా కదా? మరి ఊర్లో సర్పంచ్, మీరు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయాలి? అందరు దేవుని మొక్తారు కదా. అందరూ అదే దేవుని మొక్తారు కదా. మరి లింగంబాయి చాలా పవర్ఫుల్ కదా. మరి దాన్ని కనీసం గుడిలోకే వేస్తే ఏమవుతుండే? గుడి కట్టారా? దానికి కట్టాలా లేదా? ఇక్కడ రామాలయం కడుతున్నారట. చెప్పినాం, నేను మా కిషన్ సార్ తప్పకుండా వస్తాం, రామాలయం దర్శించుకుంటాం, రామాలయానికి సహకారం కూడా చేస్తామని చెప్పినాం. మేము పక్కా చేస్తామని చెప్పినాం. ఇక లింగంబాయి గుడి ఏడ్చగానే అంత పవర్ఫుల్ గుడి, దాని గుడి కట్టాలా లేదా? ఈసారి కడతామన్నా, పక్కా కడతామన్నా. ఆ లింగంబాయి గుడి కట్టినాక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి లింగంబాయి ఊరెక్కడ అని చెప్పి అందరి మీ దగ్గర రాలిగా. ఆ స్థాయిలో దాన్ని కడదాం. మంచిగా కడదామా లేదా? దాన్ని కడదాం, పక్కా కడదాం. దాన్ని 80% కట్టుడే. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మోడీ సార్ 1,40,000 ఇండ్లు ఇచ్చిండు. కడతలేడు. డబుల్ బెడ్రూమ్ అంటాడు, కదంపిస్తాడు. ఇంతకుముందు చెప్పి నాకు అక్క కలిసి చెప్పిన, మీరు అందరు అమాయకులు మంచినాలే. ఏం చేస్తాడంటే ఎన్నికలు రాగానే గిట్టే మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి ఎట్లా నమ్మిస్తాడంటే ఊరించుకుంటా మాటలు చెప్తే అబ్బా ఆ పిట్ట కథలు ఇని వరి కోతలు పోతాడప్ప ఈయన కోతలకు అద్దుండే పదుకుంటుంది. చెప్తాడు. ఇంత కూర్చుంటాడు. ఈడ మీటింగ్లో కూర్చొని మీ ఊరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అంటాడు. రాలేస్తాడంటే ఇంకా ఇవ్వలేదా? ఈసారి ఇస్తా అని చెప్పి రేపే ఇస్తా అంటాడు. ఇక ఒక పత్రం పట్టుకొస్తాడు. ఒకటి పత్రం పట్టుకొచ్చి గట్టిగా మాట్లాడటం దొరకొడతాడు. ముందే ఆ ఊళ్ళో టీఆర్ఎస్ పిలిచారు, మీ ఊళ్ళో గట్టిగా గల్లాబట్టి అనేటోళ్ళు ఎవరు అంటాడు. సార్ ఫలానా అక్కడ అడుగుతా సార్ ఆమె పట్టుకరంటాడు. వెళ్ళగా పట్టుకొచ్చి ఇలా గద్దెక్కిస్తాడు. గద్దెక్కిచ్చి ఒక పేపర్ ఇస్తాడు. ఇగో ఈ అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, పెన్షన్ ఇస్తున్నా, ఇండ్లు ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా. నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నా అంటారు. అని మీ అందరు ఏమనుకుంటారు? ఇక అబ్బా ఈ అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు, మళ్ళీ కారు గుర్తు కొట్టేస్తే మళ్ళీ ఇస్తారు కావచ్చు అని చెప్పి అందరు కారు గుర్తు కూర్తారు. ఒకటి ఈ అక్కకు డబుల్ బెడ్రూమ్ రాదు, మీకు రాదు. ఇక ఎన్నికలప్పుడు పేపర్లు ఇస్తాడు, మోసం చేస్తాడు తప్ప ఒక్కటి ఇయ్యడు. మోసకారంటే పెద్ద మోసకారి కేసీఆర్. అవునా కదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.